హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకునేది అన్వేష్ గురించి మాట్లాడుకుందాం. ఆయన లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఒక వీడియోలో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏదైతే ఈ కాంట్రవర్షియల్ అన్నీ అయిన తర్వాత తనంట సీతమ్మ దయ వల్ల చాలా నేర్చుకున్నాడు, చాలా చాలా గుణపాఠాలు నేర్చుకున్నాడు అని, ఆ సీతమ్మ దయ వల్ల అని చెప్పి మనోడు ఒక కొత్త రాగం, ఒక కొత్త అవతారాన్ని అయితే ఎత్తాడని చెప్పాలి. అయితే ఈ అవతారం ఎత్తుతూ పూర్తిగా చంద్రముఖిలా మారిన అన్వేషణ మనం చూస్తాం. ఎట్లా అంటే సడన్గా హైందవ ధర్మాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని అవ్వచ్చు, హైందత్వాన్ని అవ్వచ్చు, అలాగే ఇక్కడ మట్టి యొక్క గొప్పతనాన్ని, అలాగే ఇక్కడ ఒక భారతీయుడిగా ఉండడం గురించి అవ్వచ్చు, హైందవుడిగా ఉండడం అందులోనూ హైందవుడిగా ఉండడం గురించి అనేక విషయాలు, రామాయణ మహాభారత కావ్యాల గురించి, ఇక పోతే అసలు ఇటు అటు కాదండి, ఎటు పడితే అటు మన సంప్రదాయాన్ని, కట్టుబాట్లని, సంస్కృతుల్ని గొప్పగా పొగుడుతూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. అందులో ఆడవాళ్ళ మీద భయంకరమైన కన్సర్న్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అవి ఏంటని చెప్పే ముందు మిమ్మల్ని అందరినీ అయితే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఇలాంటి వెధవలకు బుద్ధి చెప్పాలంటే నాలాంటి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా నేను చెప్పే విషయాలు ఇంకొంతమందికి రీచ్ అవ్వాలని, ఇలాంటి ఎదవలకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కనువిప్పు కలగాలని నా చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ముందైతే లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అట్లాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు, మీ అభిప్రాయాలు విలువని. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఈయన 10 పాయింట్లను స్టార్ట్ చేశాడండి. 10 పాయింట్లు గురించి నేను మాట్లాడుతున్నాను. నేను 10 డిసిషన్స్ తీసుకున్నానని అయితే స్టార్ట్ చేశాడు. ఆ 10 డిసిషన్ అన్నాడు, కానీ ఎక్కడ కూడా ఆయన పొంతం కాకుండా మధ్యలో మిస్లీడ్ అయిపోయి ఆ 10 పాయింట్లకి క్లారిటీ, ఆ 10 పాయింట్లు ఏంటో కూడా చెప్పాలి. 2-3 పాయింట్ల వరకు ఆ 2, ఆ 3 అని లెక్కేసుకుంటూ వచ్చాడు. అసలు ఇంటెన్షన్ ఏంటంటే క్లియర్గా ముందే చెప్తున్నాను. తన ఇంటెన్షన్ ఏంటంటే చేసిన తప్పుని ఎలాగా దాన్ని ఆయింట్మెంట్ పూసుకోవాలి, దాన్ని ఎలాగ పుండుని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంతమంది చిచ్చి కొడుతున్నారు, ఇంకా స్టిల్ మీకు తెలుసో లేదో, నిన్న 22.43 అలా ఉండాలి, ఇప్పుడు 21.9కి నా అన్వేషణ ఛానల్ అయితే పడింది. ప్రపంచయాత్రుడు కూడా పడుతుంది అంటే ఇంకా. ఎందుకంటే నిన్న కూడా ఏదో వీడియోలో షార్ట్స్లో ఇంకా బత్తాయిలని అదని ఇదని, అరే నీకు జరిగిన డ్యామేజ్ జరుగుతూనే ఉంది, ఇంకా నీకు కొవ్వు పట్టి బాగా బలిసి ఇంకా కొట్టుకుంటున్నావు. ఎందుకంటే ఎవరైతే నీ సబ్స్క్రైబర్లుగా చెప్పుకునేవాడు చాలామంది ఉన్మాదులు ఉన్నారు. నేను ఉన్మాదులు అంట, నీ సబ్స్క్రైబర్లు అయితే ఇంకా స్టిల్ నీకు సబ్స్క్రైబర్లుగా ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ నేను కలిపి కట్టి ఉన్మాదులుగానే అంటారు. ఎందుకు ఉన్మాదులు అంటారంటే, అరే నీ ఇంట్లో నీ తల్లిని తిడితే ఎలా ఊరుకుంటావురా, నాకు అర్థం కాదు. నీ తల్లిని, నీ తల్లిదండ్రులని, నువ్వు నీ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతుంటే ఎలా ఊరుకుంటావరా? అంటే ఇంట్లో నీ భగవంతుడు నీ అన్న కాదా, నీ తండ్రి కాదా, నీ తమ్ముడు కాదా, ఏం కాదు నీకు కూడా ఏంటి? భగవంతుడు అనేవాడు అంతర్యామి, నీకు సంబంధించిన అన్ని బంధాలకి ఆయనే మూలం. అది ఏ భగవంతుడని నేను చెప్పను, ఏ భగవంతుడైనా అవ్వచ్చు, అది జీసస్ అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరి గురించి అయినా ఆయన. ఎందుకంటే కొన్ని ఎవరైతే ప్రతి మతంలో కూడా తప్పులు చేసేవాళ్ళు ఉంటే ఆ తప్పుల గురించి, ఆ తప్పులు చేసిన ఎదవల గురించి మాట్లాడగాని, ఒక ఎదవ చేసిన తప్పును తీసుకొచ్చి మతానికి ఆపాదించడం, లేకపోతే మతాన్ని, ఆ మతంలో ఉన్న దేవుళ్ళ గురించి కించపరుస్తూ మాట్లాడడం, ఇలాంటి ఎదవలకి పరిపాటి అయిపోయింది. అలాంటి వాటిని ఖండించడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్మాదులుగా ఉన్నటువంటి సబ్స్క్రైబర్, నేను ఈ మాటలందుకు ఇగో పోవద్దు, ఇగో పోయి ఆమె ఉంది కదా, అనసూయ గారు ఉన్నారు కదా, తిడితే కొద్ది బట్టలు పేస్తుంది, తిట్టే కొద్ది బట్టలు పేస్తామే. ఇప్పుడు సంస్కృతి గురించి ఎక్కువ మాట్లాడారు ఇంకా మీరు. అసలు అనసూయ గారిని మీరు కానీ టార్గెట్ చేసి ఆమెను కనుక టార్గెట్ చేశారంటే మాత్రం కోపం వచ్చేసి ఇంకా దిగజారిపోద్దామే. అలాగా మీరు కూడా నేను అంటున్నాను కదా అని చెప్పి మీరు ఇంకా లైక్ చేసేస్తే మీకన్నా రాక్షసులు ఇంకెవరు ఉండరని నేను అంటాను. దయచేసి ఇప్పటికే నేను అప్పీల్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు దయచేసి ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే చాలా 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 భరించేవాడిని, మిమ్మల్ని చూసుకుని రెచ్చిపోతున్నాడు. ఇంకోటి ఏమేమి మాట్లాడడం వెళ్దాం. ఇంకా అది తిట్టడం కన్నా మనం మీరందరూ సహకరించినట్లయితే వాడికి ఇంకా బుద్ధి వచ్చింది అనేది నా అభిప్రాయం.
అయితే దానం చేయడంట, ఇక నుండి దానం ధర్మాలు చేయడంట. అలాంటి దాన ధర్మాలు చేసి ఇప్పుడు ఇది వచ్చింది నాకు, నేను దాన ధర్మాలు చేయను ఇక నుండి, ఎవరికి కూడా నేనేం దాన ధర్మం చేయను అంటున్నాడు. అరే పనికి మళ్ళీ అదవా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇల్లు ఇప్పటికీ ఇంకా కట్టలేదు, కన్స్ట్రక్షన్ ఉందని చెప్తున్నావు. నీ ఇల్లును కూడా మేము ఎప్పుడో చూసాం, 4 ఏళ్ళు 5 ఏళ్ల క్రితమే చూసాం. ఆ ఇల్లు అలాగే ఉంది. ఎన్ని కోట్లు సంపాదించాను, 8 కోట్లు సంపాదించాను, 10 కోట్లు సంపాదించాను, నేను 30-40 లక్షలు దానం చేశాను బెట్టింగ్ యాప్స్ అంటావు కదా. ఒరే బాబు, నువ్వు మీ తమ్ముడికే 2020లో కొన్న 6,000 రూపాయల ఫోన్ మా తమ్ముడి దగ్గర ఉంది, వాడికి నేను ఎందుకు ఇస్తానని చెప్పి అంత చీప్గా మాట్లాడుతున్నావు మీ తమ్ముడి గురించి, నీ తోడబొట్టినోడి గురించి అంత చీప్గా మాట్లాడుతున్నావు. ఇస్తే ఇవ్వు, లేకపోతే మాని దొబ్బే, అంతేగాని అంత చీప్గా మాట్లాడతావు మీ తమ్ముడి గురించి. ఇది నీ సంస్కారం, ఇది నీ యాటిట్యూడ్, ఇదే నీ బిహేవియర్. అసలు ఒరిజినల్ అన్వేష్ ఎవరంటే ఇదే. మాకు ఇప్పుడు ఎప్పటి నుంచి ఒక ఐడియా ఉంది, కాకపోతే అంత పర్సనల్గా అవసరం లేదు ఇప్పుడు. ఈరోజు ఎందుకంటే నువ్వు మా అందరి పర్సనల్లోకి వచ్చావు కాబట్టి నీ పర్సనల్లోకి కలకాల్సి వస్తుంది. లేదంటే అసలు నువ్వు నీ వీడియో పెడతావు, మేము చూస్తాం, అంతవరకు నీ పర్సనల్ ఏంటి అనేది మాకు అనవసరం విషయం. ఎప్పుడైతే అవతల వాళ్ళ లైఫ్లోకి వచ్చి నీ ఏలెట్టి కిలకాలని ట్రై చేసావో అప్పటి నుండి నీ లైఫ్, నీ పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి ఆటోమేటిక్గా ఈడ్చుకొని వచ్చేస్తారు జనాలు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు నువ్వు పిల్లికి బెచ్చం పెట్టని పింజారి వేదనా కొడుకు నువ్వు వచ్చేసి 40 లక్షలు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరైతే నష్టపోరో వాళ్ళకి అకౌంట్లో కొట్టానని చెప్పి ఏదైతే డబ్బా కొట్టుకుంటున్నావో అదైతే ఎంతవరకు నమ్ముతారు? వీళ్ళ అమ్మగారు అన్నారంట, అదే ఆలోచించరా, దయచేసి చూడరా, మన ఇల్లు కట్టుకోలేదురా అంటే, అమ్మా నేను జనం కోసం సర్వీస్ చేయాలమ్మా, నేను సర్వీస్ చేయాల్సిందే, వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారని చెప్పి మనోడు అన్నాడంట. చెప్పాడు మనోడు. ఇది నీ స్టోరీ. నువ్వు మీ అమ్మ నాన్న మొన్న ఏదైతే కంబోడియాకో ఎక్కడికో ఏదో ఊరు పిలిచావు కదా, మలేషియాకా ఏదో మొత్తాన్ని పిలిచావు కదా, పిలిచి నువ్వు పెట్టిన హోటల్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు అనుకున్నాను, నువ్వు నీ ఫ్యామిలీకి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీ ఫ్యామిలీకి నువ్వు ఎంత అమౌంట్ నువ్వు ఇస్తున్నావు అనేది నాకు అర్థమైపోయింది. నువ్వు పెద్ద పీసిన డాష్ గాడివి అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు ఇంత సంపాదించావు కదా, మీ తమ్ముడు, మీ నాన్న, మీ అమ్మ వస్తే ఎవడైనా యూరప్ లాంటి కంట్రీలు లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని ఏవైతే హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయో అవి చూపిస్తారు. ఒక ఈజిప్టు లేకపోతే ఏదైనా ఒక వాళ్ళు ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో చూపించాలి. అంతేగాని నువ్వు ఏదైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందో, సింపుల్ కాస్ట్లో అయిపోద్దో దానికి వాళ్ళని తీసుకెళ్ళి ఆ చిన్న ఏదైతే ఉందో హాస్టల్ లాంటిది, పీజీ లాంటి పేయింగ్ గెస్ట్ లాంటివి పెట్టావు. అప్పుడే అర్థమైంది. అప్పుడే నేను అనుకున్నాను, వీడేంట్రా బాబు ఎంత పీస్ గాడు అని చెప్పి అనుకున్నాను. అదే క్రియేట్ అయింది. అలాంటిది నువ్వు దానం చేయడం మానేస్తానండో, నీకు దండం, నీ దానంకో దండం, వద్దురా నాయన. అలాగే ఇండియాకి ట్యాక్స్ కట్టడంట. బొచ్చుడు ఇండియాకి నువ్వు ట్యాక్స్ కట్టకపోతే బొచ్చునాయాల. నువ్వు కడితే అంత మందు అసలు నిన్ను ఇండియన్కి ఎవడు యాక్సెప్ట్ చేస్తున్నాడు రా? నువ్వు వెంటబడినా నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఎవరు కూడా రెడీగా లేరని చెప్తున్నాను. అలాగే ఈ గ్యాడ్జెట్స్ అడుక్కునే వాళ్ళకి ఇస్తానంట. మనోడు మాట్లాడున్నాడు. అదే కొంతమంది అడుక్కునే వాళ్ళకి సంథింగ్ అర్థం వచ్చేటట్టు ఒక మాట అన్నాడు. మళ్ళీ అంటాడు, సారీ అదే ఎవరైతే తోటి యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవాడిని అని చెప్పి మాట మార్చాడు. అంటే తోటి యూట్యూబర్స్ అంటే నీకు అంత చీప్ మెంటాలిటీ, అంటే నీ మెంటాలిటీ ఎక్కడంత, అంటే నీ ఒపీనియన్ అదర్ యూట్యూబర్స్ మీద ఎలా ఉందో చూసావా నువ్వు? అంటే 1,00,000 సబ్స్క్రైబర్లు, 2 లక్షల సబ్స్క్రైబర్లు, లేకపోతే 3 లక్షల సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ మనోడి దృష్టిలో ఏంటంటే చీప్, వెరీ చీప్. అది మనోడి మెంటాలిటీ. అంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావరా పనికి మళ్ళాదువా? నువ్వు ఇండియన్ ఫస్ట్ ట్రిప్ వేసినప్పుడు నా వీడియోలు చూడట్లేదు, ఎంత గొప్పగా వివరించాను, చూడండి కేరళ వీడియోలు చూడలేదు మీరు, అలా అది చూడలేదు, ఇల్లు చూడలేదు, అడుక్కున్నావు కదరా సబ్స్క్రైబర్ల గురించి, గుర్తులేదు? లాక్డౌన్ పుణ్యమా అని చెప్పి నువ్వు లాక్డౌన్ స్టార్వి నువ్వు. ఓకే, లాక్డౌన్లో మెరిసిన స్టార్వి నువ్వు. కరెక్ట్గా చెప్పాలంటే ఏదో అదృష్టం కలిసి వచ్చింది, నిలబెట్టుకుంటావు అంటే పొగరు మొత్తం బయటకు వచ్చింది. అయితే తర్వాత గ్యాడ్జెట్స్ డొనేషన్ అనేది అదే ఎవరికైతే ఇస్తున్నాడో ఫ్రీగా అది ఆపేస్తాడంట. అది ఎవరికైనా అమ్ముకుంటాడంట, డబ్బులన్నీ మిగులుతాయి కదా అంటున్నాడు. అలాగే చాలామంది అంట, చాలా దేశాల్లో ఉన్నవాళ్ళంట మనోడిని నా దేశంలో ఉండిపో మా దేశంలో ఉండిపో అని చెప్పి అందరూ అడిగారంట మనోడిని. మా దేశంలో ఉండిపో, ఇక్కడ ఉండిపో, మా దేశంలో ఉండిపో అని చెప్పి అడిగితే మనోడు లేదు నేను భారతదేశంలో పుట్టాను, అంత గొప్ప
పుని దేశంలో పుట్టాను, అలాంటి పుని దేశంలో చచ్చిపోతాను, కానీ వేరే దేశాలతో నేను ఎందుకుంటాను. నేను హైందవంలో పుట్టాను, హైందవుడిని నేను. అలాగే భారతీయ సంప్రదాయాలన్నా, అలాగే ఇక్కడ మట్టి కర్మభూమి, పుణ్యభూమి, ఇవన్నీ పెద్ద పెద్ద లాంగ్వేజ్లు వాడాడండి. ఇక్కడ ఇలాంటి దేశంలో పుట్టిన నేను ఇలాంటి దేశంలో చచ్చిపోతాను తప్ప నేనెందుకు నేను వేరే దేశంలో నేను పౌరసత్వాన్ని తీసుకుంటానని చెప్పి అదొకటి చెప్పుకొచ్చాడు. నేను ఇండియన్గా పుట్టాను, ఇండియాలోనే చచ్చిపోతాను అనేది ఒక నిర్ణయం అండి అవినాష్ గారిది. అలాగే ఇక నుండి జెంట్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్లు దేకనంటయ్యా, ఎవరైతే ఉన్నారో వీళ్ళని దేకనంటున్నాడు. ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉన్నారో ఆ సబ్స్క్రైబర్లో ఉన్న మగజాతి మొత్తం ఇమీడియట్గా అందులో ఉండి అన్సబ్స్క్రైబ్ అయిపోండి. ఎందుకంటే మీ మీద కోపంతో గుస్సా అయ్యాడు అన్నగారు, అన్వేష్ అన్నగారు గుస్సాగా ఉన్నాడు. ఎందుకంటే మనం మెజారిటీ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా ఎగరేసి కొట్టారు కదా మొన్న, అందుకని చెప్పి మన మీద అలిగి కూర్చున్నాడు బాబు. ఇక నుండి ఏ లైవ్ పెట్టినా ఓన్లీ ఫర్ లేడీస్. అరే ఆ పదం నోట్లోండి ఎలా వచ్చిందిరా నాకు అర్థం కాదు, పనికిమాలేదు. అసలు ఓన్లీ ఫర్ లేడీస్ అనేది నీ నోట్లోండి రావడం అనేది నాకు విచిత్రంగా ఉంది. ఇప్పుడు సడన్గా నువ్వు ఆడవాళ్ళని ఉద్ధరించే ఒక అటు ఇటు కానీ ఆడంగి ఎదవలాగా తయారయ్యావు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అమ్మ దయచేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళని, మహాతల్లుల్ని అందరినీ నేను బ్రతిమలాడేది ఏంటంటే, ఈ ఎదవన్నారు నమ్మొద్దు. మీరు ఈ వీడియోలు ఎవరైనా ఫాలో అయ్యే లేడీస్ ఉంటే ఈ వీడియోలు చూడండి అమ్మా. నిజంగా మీరు చూడదగ్గ వీడియోలైనా అవన్నీ మీరు చూడగలిగారా? ఆ వీడియోలన్నీ వాడు ఏం చెప్పే ఎప్పుడు చూసారా? ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయికి నేను నెల రోజుల్లో ఈత నేర్పాను, లేకపోతే 4 రోజులు ఈత నేర్పాను, ఏదో వీడియో చూడండి. నేను చూశాను, నాకు చాలా అంటే ఒక రాక్షసుల్లా అనిపించాడు. అమ్మాయి చాలా చిన్న అమ్మాయి. ఆ అమ్మాయికి నాకు తెలిసి జస్ట్ 21-22 ఉంటాయి ఏజ్. ఆ అమ్మాయికి 40 రోజులు మనోడితో డేటింగ్లో ఉంది. అంటే ఆ ఊరంతా అట్లని ఏదో ఊరు గుర్తులేదండి నాకు. ఆ వీడియో లాస్ట్ది అదే. ఆ అమ్మాయితో జరిగింది, ఒక అమ్మాయితో జరిగిన లాస్ట్ ట్రిప్ ఏదైనా ఉందంటే లాస్ట్ ట్రిప్ ఆ అమ్మాయి ఈ మనోడు బీచ్కి వెళ్ళారు. ఆ బీచ్ దగ్గర ఆ అమ్మాయి టవల్ కట్టుకొని ఉందండి. టవల్ కట్టుకొని ఉంది, బీచ్ బికినీ డ్రెస్ వేసుకొని ఉంది ఆవిడ. అంటే వీడు ఇప్పుడు కట్టుకుని ఉందాన్ని ఇప్పుడు మన కెమెరా రన్నింగ్లో ఉంది, రికార్డ్ అవుతుందన్న విషయం తెలిసి కూడా వ్యూవర్షిప్ కోసం ఎవరైతే వెధవలు వీడియోలు చూసి వీడియోల్లో ఉన్న అమ్మాయిల గురించి చూసే ఎదవలు ఉన్నారు. ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎదవలు అందరూ వాళ్ళే పనికిమాల ఎదవలు. వాళ్ళు ఏంటంటే దొంగనా కొడుకులు వాళ్ళందరూ. ఏంటంటే అలాగా అంటే ఆడు ఏం చెప్తాడా, ఏ అమ్మాయి దగ్గర పడుకుంటాడా, ఏ అమ్మాయి గురించి చూపిస్తారా అని చెప్పి పనికిమాల నా కొడుకులకు చాలామంది 21 లక్షల మందిలో కనీసం 17 లక్షల మంది ఆ పోరంబోకు నా కొడుకులే ఉన్నారు. సో ఆ వీడియో ఎలా అంటే ఆ వ్యూవర్షిప్ కోసం, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం ఆ టవల్ తీస్తాడండి. ఒంటి మీద ఉన్న టవల్ తీసేసి నా టవల్ అంటున్నాడు, కెమెరా కాదు చూస్తున్నాడు. నా టవల్ అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, కెమెరా కాదు చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఆఫ్ న్యూడ్గా వీడియో రికార్డ్ అవుతుంది. మనోడు రికార్డ్ అయిన తర్వాత సర్లే తీసుకో, టవల్ తీసుకో, కట్టుకోలే అని చెప్పి కేవలం అమ్మాయిని అర్ధనగ్నంగా రికార్డ్ అవ్వడం కోసం, తన వీడియోలో రికార్డ్ అవ్వడం కోసం కేవలం ఆ అమ్మాయిని ఆ టవల్ తీసాడు ఒంటి మీద నుండి. ఎంత తప్పది. వాడు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాను అంటే నమ్ముతున్నారా? చాలామంది లేడీస్ లైవ్ పెడితే వాళ్ళు అంటున్నారు, అన్వేష్ అన్నయ్య అంటుంటే నాకేం అర్థం కాల. ఒక మహాతల్లి విజయవాడ నుంచి ఎక్కడి నుంచో ఆ అమ్మాయి లైవ్లోకి వచ్చి మీరు గరికపాటి గురించి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారంటే తీసేయండి, ఇది ఆడిచ్చే రెస్పెక్ట్. తీసేయండి, వీడియో తీసాడు. ఎవరైతే వీడికి అనుకూలంగా మాట్లాడుతానో వాళ్ళని ఉంచుతాడు. సేమ్ ఇదే జరుగుతుందండి వీడియోలో కూడా. ఏంటంటే వీడిని ఎవరైతే టచ్ చేయకుండా ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళడు. అలాగే వీడి గురించి ఎవరైతే పొగుడుతూ ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళడు. వాళ్ళకి ఏదో ఒక తాయిలాలు ఇస్తాడు, వీడి గురించి భజన చేస్తారు, వీడి గురించి గొప్పగా చెప్తారని చెప్పి. ఎదవ అంత దుచ్చాగా వీడు వచ్చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తానంటే దయచేసి ప్లీజ్ ఎవడో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించడం ఏంటమ్మా? ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ 95% మీకు అనుకూలంగా ఉన్నాయి, మీకే అనుకూలంగా ఉన్నాయి, మీకే ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు మాట్లాడే ధైర్యం కావాలి మీ దాంట్లో.
ఏదైనా మీకు అన్యాయం జరిగితే నిలదీసి మాట్లాడే ధైర్యం కావాలి. మేబీ మీరు కొట్టలేకపోవచ్చు, కానీ వన్స్ మీరు నిలదీశారంటే అక్కడున్న సమాజం ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఒక మగవాడు ఎవరైనా నిలదీస్తే అరే మాకెందుకు అనుకుంటారు, కానీ ఒక ఆమె ఒక తప్పుని అక్కడ గట్టిగా మాట్లాడితే మాత్రం ఒక నలుగురు ఖచ్చితంగా సమాజం స్పందిస్తుంది. ఇదైతే సత్యం. అంతేగాని ఈ కుండాకురదవ ఈడు అమ్మాయిల్ని ఏ రకంగా ఈడు వీడియోల కోసం వాడుకున్నాడు, వ్యూవర్షిప్ల కోసం వాడుకుంటున్నాడు మీరు చూడండి కాదు. దయచేసి ప్రతి ఒక్క అక్క చెల్లి దయచేసి మీరు గమనించండి, ఇలాంటి వెధవలను నమ్మొద్దు ప్లీజ్. అందులోనూ మన ఇండియన్ లేడీస్ గురించి ఎంత వరుసగా మాట్లాడేది కదా, మర్చిపోవద్దు మీరు. ఎంత వరుసగా మాట్లాడమ్మా, మన రేపు అయ్యేది హిందూ మహిళలు రేపు అవుతారంట. మన ఇండియాలోనే ఎక్కువ రేపు అవుతారంట, రేపు చేయబడతారంట. ఎక్కడ అన్యాయం అమ్మా ఇది. ఏ ఇతర మతాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మహిళలు రేపు అవ్వట్లేదమ్మా. రేపు అవ్వడం తప్పు, అవ్వకూడదు. కానీ అవుతున్నది కేవలం హిందూ సమాజం నుండి అవుతున్నారు అంటే హిందూ సమాజం ఏది సంప్రదాయంగా ఉంటున్నారో రేపు అవ్వడం మానేస్తున్నారా అని చెప్తూ సీతమ్మ దేవి గురించి ద్రౌపది గురించి చీర కట్టుకున్నారు కదా వాళ్ళు రేపు అవ్వలేదా అని మాట రిపీట్ చేయడానికి కూడా రక్తం మరిగిపోతుంది నాకైతే మాత్రం. నా తల్లి సీతమ్మ అంటే నా తల్లి, నన్ను కన్న తల్లితో సమానంగా నేను భావిస్తాను నేనైతే మాత్రం ఖచ్చితంగా. మేము రెస్పెక్ట్ ఇస్తామండి. మా అందరిలో భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రతి మహిళను మనం గౌరవించుకుంటాం. ఎవడో ఉంటాడు ఒక ఎదవలు ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడేది లేదు. వాళ్ళని శిక్షించాల్సిన రీతిగా గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే అక్కడున్న జనాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళని శిక్షించే రీతిలో శిక్షిస్తూనే ఉంటారు, ఎవరిని వదలరు అంత ఈజీగా. లా అండ్ ఆర్డర్ ఏమీ అటకెక్కిపోయి ఏం కూర్చోలేదు. లా అండ్ ఆర్డర్ శుభ్రంగానే ఉంది. ఎక్కడో దడప జరిగినప్పుడు మనం ప్రతి ఇంట్లోకి వెళ్ళి కాపలా కాయలేం. అది కొంత సెల్ఫ్గా మనకు ఉండాలి, మన జాగ్రత్త. తర్వాత ప్రభుత్వాలు అన్ని చట్టాలు న్యాయాలు అన్నీ కూడా సహకరిస్తాయి ప్రతిదానికి. అలాగే సీతమ్మ తల్లిని ఏమనలేదు అంటున్నాడు ఈ విధవ. అలాగా ఆపాదించారు, కావాలని నా మీద కుట్ర చేశారు అంటున్నాడు ఎదవ. అలాగే వీడికంటే 8 ఛానల్స్ ఉన్నాయంట. 8 ఛానల్స్ ఇప్పటివరకు ఈడే నడుపుకున్నా అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. ఎందుకంటే ఎవరి మీద నమ్మడంట. ఎందుకంటే ఆ ఛానల్ని ఏమైనా నాశనం చేస్తారేమో, లేకపోతే తీసేసుకుంటారేమో, దాన్ని ఓవర్ హ్యాండ్ చేసుకుంటారేమో, ఇలాగా భయం. మనోడికి స్వతహాగానే మనుషులు నమ్మడు. వీడు మనుషుల కోసం యుద్ధం చేస్తున్నాడు పనికిమాలినదువా. వీడు చెప్తున్నా కదా, నెంబర్ 1 కిలాడీగాడు వీడు. నెంబర్ 1 కిలాడీగాడు. ఈ కిలాడీగాడి మొదటి వీడియోలు చూస్తే ఇంకా వీడి కిలాడీతనం ఏంటో కూడా బయటకు వచ్చింది. వీడు ఎంత ఎదవా అంటే అవతలవాడి నాశనం మీద ఇటుకలు కట్టుకునే ఎదవ వీడు. ఓకే, ప్రతి మనిషి తప్పు చేస్తాడు. మరి ఈరోజు వీడు తప్పు చేయలేదా? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని రవి ట్రావెలర్ ఉన్నాడు, ఆయన ఎవరైతే ఏజెంట్స్ ద్వారా ఆయన ఛానల్ నడిపేసి పైకి వెళ్ళిపోయాడని చెప్పి ఆయన ఏకిపడేసి గమ్ రవి అని పేర్లు పెట్టి ఆయన బాడీ షేమింగ్ చేసి ఆయన ఎంత మెంటల్ టార్చర్ పెట్టాడు. అఫ్కోర్స్ నేను రవి ట్రావెలర్, నేను కూడా వీడి మాటిని నేను కూడా అన్సబ్స్క్రైబ్ చేసిన వాడినే. ఈరోజు చెప్తున్నాను, నేను ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదంటే వాడేంటో ఏమి తెలియకుండా ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకూడదు. వాడేంటో స్వతహాగా తెలియాలి, గమనించాలి, అప్పుడే ఆయన్ని ఎంకరేజ్ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే ఆయన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. వాడు బాగా తొండ ముదిరి ఓసర వెళ్ళి అయిన తర్వాత కానీ మనకు తెలియదు. ఈ లోపు ఆడు మొత్తం సెటరేట్ చేసుకోండి ఈ అన్వేష్ గారి వల్ల. అలాగా ఆడు ఉన్న సన్నీ యాదవ్ వాడు కూడా అంతే. వాడికి జనాలు ఎంతో పాపం ఎంకరేజ్, నేను కూడా ఎంకరేజ్ చేసాను. ఆడి వీడియోలు ఎంత చూసేవాళ్ళం. పనికిమల్ల అది వాడేదో ఎంత చేశాడు చూసారా మీరు? అందుకే ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం జరుగుద్ది? ఇదే జరుగుద్ది. ఆ సింహాసనం చేరుకున్న విలువ ఏముంటుంది? అలాగా ఆ ఛానల్స్ని ఇప్పటి నుంచి అయితే ఎవరికి ఇస్తాడంటే ఆడితో మెయింటైన్ చేస్తాడంటే వీడు వాడుకొని ఏదో పనికిమాల పనులు చేస్తాడంట. అదొకటి. ఇంకోటి కొసమెరుపు ఏంటంటే వీడు వీడియో మొత్తం అయిపోయిన చివరిలో ఒక విచిత్రమైన అవతారం ఎత్తాడండి. అదేంటంటే హైందవ అవతారం. సడన్గా మంత్రాలు జపాలతో కంప్లీట్ చేశాడండి వీడియోని. మంత్రాలు జపాలు. నేను బుద్ధి వచ్చింది, నేను చాలా మంచోడినయ్యా, నీకు నుండి అవి ఉండవు, బూతులు ఉండవు. రే నువ్వు బూతులు మాట్లాడితే మాట్లాడకపోతే అంటారా వంశం నువ్వు తెలిసిపోయిన తర్వాత. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు చేసిన బిహేవియర్ నువ్వు బిగినింగ్ డేస్లో చేస్తుంటే నీకు సబ్స్క్రైబర్లు రారు. ఎవడరా బాబు వీడు పనికి మాలేదు అని చెప్పి.
నమ్మారు జనాలు. వ్యూవర్స్ అంటే ఎవరు, సబ్స్క్రైబర్లు అంటే ఎవరు? ఒక్కొక్క సబ్స్క్రైబరు ఒక్కొక్క ఫోను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోన్ వాడుతున్నాయంటే మినిమం గ్యారంటీ జ్ఞానం ఉందని అర్థం. అలాంటి వాడు నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడంటే నీ నుండి ఒక మంచి కోరుకుంటాడు, ఒక మంచి ఆడికి ఏమైనా ఉపయోగపడుద్ది ఏమైనా కోరుకుంటాడు. అంతేగాని ఇదేమి ఎదవకుండా పనులరా, నాకు అర్థం కావట్లేదు. పనికిమాలిన ఎదవా. ఇలాంటి ఎదవన్నారు ఎదవా ఇప్పుడు ఏదైతే హైందవ అవతారం ఎత్తాలని ట్రై చేస్తున్నాడో, మళ్ళీ ఈ మనల్ని అందరినీ మోసం చేయాలని చేస్తున్నా, ఇలాంటి ఎదవన్నారు మాత్రం క్షమించొద్దని మళ్ళీ కోరుకుంటూ జై హింద్, జై భారత్.